నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల అలవి నడుస్తూ ఉన్నది. ప్రతి మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. వాటిలలో ఇల్లు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మనం వర్ధనపేట మున్సిపాలిటీలో ఉన్నాం. వర్ధనపేట మున్సిపాలిటీలో మన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ గారు 2వ వార్డులో ఇల్లు తిరుగుతూ బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ఇల్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. అసలు ఏ విధంగా ఉన్నది, వర్ధనపేటలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, గతంలో పాలించిన వారు అభివృద్ధి జరిగిందా, ఇప్పుడు బీజేపీ ఇక్కడ చైర్మన్ కైవసం చేసుకుంటే ఏ రకంగా అభివృద్ధి జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి సార్, అసలు వర్ధనపేట మున్సిపాలిటీలో ఏ రకంగా అభివృద్ధి జరిగింది, ఒకవేళ బీజేపీ చైర్మన్ కైవసం చేసుకుంటే ఏ రకంగా అభివృద్ధి జరగబోతుంది? ఈరోజు వర్ధనపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా దాదాపు ఈ మున్సిపాలిటీలో ఉదయం నుంచి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక్కొక్క ఇంటికి 6 సార్లు 7 సార్లు వెళ్ళి ఓటు అడగడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం వర్ధనపేటలో అభివృద్ధి మాత్రం మున్సిపాలిటీ చేసిన తర్వాత ఏమాత్రం చేయలేదు. ఈ మున్సిపాలిటీలో జరిగిన సెంట్రల్ లైటింగ్ కావచ్చు, డివైడర్లే కావచ్చు, సీసీ రోడ్లే కావచ్చు, శ్మశాన వాటికలే కావచ్చు, ఎల్ఈడీసే కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రం యొక్క నగరాల అభివృద్ధికి సంబంధించిన కేంద్ర పట్టణాభివృద్ధి నుంచి వచ్చిన డబ్బులతోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశంలో అన్ని పట్టణాలు ఆధునీకరించబడుతున్నాయి. అట్లా ఈ వర్ధనపేటలో కాస్త కూస్తో అభివృద్ధి జరిగింది అంటే కేంద్ర నిధులతోనే. కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఈ మున్సిపాలిటీని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడున్న నాగరాజు గారు 2 సంవత్సరాల క్రితము ఇక్కడ అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు ఆకేరు వాగు ఉంటుంది. ఆ వాగు ఎట్లుంది అంటే చాలా దయనీయమైన పరిస్థితిలో శిథిలావస్థలో ఉంది. అక్కడ ఒక పార్కు, అదేవిధంగా ఈ నగర ప్రజలందరూ అక్కడికి వెళ్ళి సేద తీరే విధంగా మంచి పార్కు డెవలప్మెంట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉన్న అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఈ వర్ధనపేటని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది ఎలాంటి ఆలోచన లేదు. అదేవిధంగా ప్రజలు ఈరోజు 2 సంవత్సరాలలో మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తున్న రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. అదేవిధంగా 100 యూనిట్ల కరెంటు ఉచితం అనేది కూడా కేవలం ఒక 20-25% మాత్రమే లబ్ధిదారులకు వస్తున్నది. 80% మంది ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళకి రావట్లేదు. అది అలానే ఉంది. పెన్షన్ పెంచలేదు, 2000 పెన్షన్ 4000 చేస్తామని పెంచలేదు. అన్ని మోసపూరితమైన హామీలతో రేవంత్ రెడ్డి గద్దెనెక్కించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది లేదు. ఈసారి మేము నరేంద్ర మోడీ గారిని నమ్ముతాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, గల్లీలో కూడా ఉంటే అభివృద్ధి జరుగుతుందని కొంతమంది ప్రజలు అంటున్నారు. ఇక మేధావులు అంటున్నారు ఈ 3 సంవత్సరాలు కాంగ్రెస్ని ఉరికియాలి, మీరు అడగాలి అంటే ప్రశ్నించే గొంతుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకే ఉంది. కాబట్టి ఈ వర్ధనపేటలో 12 వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఈ మేధావర్గం అంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని మేధావి వర్గం అంటుంది. అదేవిధంగా రైతులు కూడా ఈరోజు యూరియా మీద సబ్సిడీ కానీ రైతుల యొక్క ఎంఎస్పి సగటు ధర కానీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా మోదీ గారికే చేయాలి అనే ఒక ఆలోచనలతో ఉన్నారు. విభిన్న వర్గాలు, విభిన్న జాతులు ఈరోజు వర్ధనపేట అభివృద్ధి కొరకు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. కాబట్టి ఈ నగర మున్సిపాలిటీ ఓటర్లు అందరినీ కూడా మేము సవినయంగా వినతిస్తున్నాం. ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ చైర్మన్ కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎలాంటి అవినీతి లేకుండా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నగరాలకు అండర్ డ్రైనేజ్ నిధులే కావచ్చు, రోడ్లే కావచ్చు, శ్మశాన వాటికలే కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రము స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ పథకాల ద్వారా అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా దగ్గరలో ఉన్న మామ్నూర్ విమానాశ్రయం ఎయిర్పోర్టు కేంద్ర ప్రభుత్వం హుడాయ్ స్కీమ్ కింద ఇస్తుంది.
కాబట్టి ఈ వర్ధనపేటకు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ బీజేపీ ఉంటే ఇంకా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా మేము సవినీయంగా కోరుకుంటున్నాం. రేపు 11వ తారీఖు నాడు జరగబోయే ఈ మున్సిపల్ ఎన్నికలలో మా అభ్యర్థులకు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించగలరని మనవి చేస్తున్నాం. మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రం ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టింది? అసలు మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతున్నాయా? అసలు ఆ పథకాలు ఇక్కడ అమలవుతున్నాయా? ఒకటి, మీరు ఈ మొబైల్ ఫోన్ ఇటువైపు కాకుండా గిట్లా తిప్పండి. గడ డివైడర్ కనబడుతుందా? గడ ఎల్ఈడి లైన్లు కనబడుతున్నాయి. కేంద్రం ఇచ్చిన అభివృద్ధి. తర్వాత కేంద్రము పట్టణాల అభివృద్ధికి స్మార్ట్ సిటీ అని, అమృత్ అని, ఉదయ్ స్కీమ్ అని ఇవన్నీ కూడా ప్రజలకు మౌలిక సదుపాయాలు నగరంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి శానిటేషన్ కావచ్చు, త్రాగునీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ఈ నగర అభివృద్ధికి కేంద్రం వివిధ పథకాల ద్వారా డబ్బులు ఇక్కడికి పంపిస్తుంది. కాబట్టి ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా నగరాల అభివృద్ధి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతుంది ఈ స్కీమ్ల ద్వారా. ఇది పరిస్థితి. భారతదేశంలో మొత్తం సిటీలన్నీ బీజేపీతో సాధ్యమవుతామని, వర్ధనపేట ప్రజలంతా బీజేపీని గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ చెప్తున్నారు. వరంగల్.